హలో హై ఫ్రెండ్స్. అయితే నేను బిగ్ బాస్ అగ్ని పరీక్ష గురించి ఒక రాజ్ కుమారి గారి గురించి మాట్లాడాలి. నాకు ఈ ఎపిసోడ్లో ఈ అమ్మాయిది ఒక్కటే నచ్చింది. అమ్మాయి అనే అవసరం లేదు, ఆవిడ కూడా అనొచ్చు. ఎందుకంటే గుండుకు వెనకెళ్ళలేవు, చిచి బోడగుంది, ఏం చేయాలి. సరే ఏమన్నా అనుకోండి, కానీ నేనేమనుకుంటున్నానంటే ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత రాజ్ కుమారికి ఫస్ట్ వాళ్ళ అమ్మ నాన్నలు తెలియకుండా చిన్న వయసులోనే పెళ్లి చేశారు అని చెప్పి తెలిసింది. ఆ పెళ్లి తర్వాత మళ్ళీ రెండో పెళ్లి కూడా చేసుకోవడం జరిగింది. అతను కూడా బాగా చూసుకోవట్లేదని చెప్పడం జరిగింది అనమాట. మీ హస్బెండ్ ఎవరైనా ఈ వీడియో చూసి ఏమన్నా అంటే ఏంటి అంటే, ఐ డోంట్ కేర్, నేను ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపో. కానీ ఈమె ధైర్యం అయితే బాగా నచ్చింది. అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయితే అయిపోయింది, కానీ వాళ్ళ హస్బెండ్ని వాళ్ళ పిల్లలు ఇష్టపడుతున్నారనేసి ఒక బాధతో పిల్లలు ఆనందంతో ఉంచుకున్నారు. అందుకని నేను కూడా ఏమన్నా తలుచుకోలే, ఆయన ఉంటా అంటే ఉండొచ్చు లేకపోతే వెళ్ళిపోవచ్చు అనేసి. కానీ ఇలాంటి ధైర్యమంత్రాలు, ఇలాంటి ధైర్యంగా ఉండాలి. హస్బెండ్ పెళ్లి చేసుకోకముందే ఎంజాయ్ చేయాలనుకుంటే పెళ్లి చేసుకోకముందే ఎంజాయ్ చేసి ఎటన్నా వెళ్ళిపోవాలి. కానీ ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకొని నా నా బ్రతుకుతో ఆడుకోవడం ఏంటి అని చెప్పడం చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే ఒక ఆడపిల్లకి ధైర్యంగా చెప్తుందంటే చాలా బాగా చెప్పింది. అయితే ఈ ఎపిసోడ్లో మొత్తం చూసుకుంటే ఈమె ఒకటి నిజాయితీగా మాట్లాడింది, నిక్కచ్చంగా మాట్లాడింది. అది కూడా మా ఊర్లో కుళ్ళుకొని సావాలి నవదీప్ దగ్గర నేను ర్యాంప్ వాకింగ్ చేస్తున్నాను అన్నందుకు. కానీ అక్కడ బాధ ఉంది, అందులో నా కాన్ఫిడెంట్ ఉంది. చెప్పిన డైలాగ్స్ కూడా మంచి మంచిగా చెప్పింది. చాలా అద్భుతంగా అనిపించింది. ఇలాంటి వాళ్ళే బిగ్ బాస్ అవసరం అనేసి ఆమెను సెలెక్షన్ చేశారు, గ్రీన్ అయితే ఇచ్చేశారు. చాలా మంచి కాన్ఫిడెంట్గా ఉంది, అద్భుతంగా మాట్లాడింది. ఓకే ఫ్రెండ్స్.